జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాహుల్ గాంధీ పార్లమెంట్ స్పీచ్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడాము. రాహుల్ గాంధీని అంత సింపుల్గా తీసుకోవడానికి వీలు లేదని కూడా ఈవెన్ నరేంద్ర మోదీ అన్నారు. అండ్ మీరు కూడా అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. అఫ్కోర్స్ మన వ్యూవర్స్ చాలామంది కూడా అఫ్కోర్స్ అంత పెద్దగా అవసరం లేదు అని మాట్లాడతారు. కానీ బట్ రోజు రోజుకి కొంచెం సీరియస్నెస్ పెరుగుతున్నట్టుగా కనబడుతోంది. అందులో ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా ప్రమాదకరంగా తోస్తూ ఉన్నాయి. జూలై 7వ తేదీన గుజరాత్లో ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఎల్కే అద్వానీ రథయాత్ర ద్వారా ప్రారంభించినటువంటి అయోధ్య ఉద్యమాన్ని మేము 2024 ఎలక్షన్స్లో అయోధ్యలో ఓడించి మొత్తం మూమెంటే లేకుండా చేశాము, దాన్ని మొత్తం ఉద్యమాన్నే ఓడించామని చెప్పారు. ఇది చాలా సిగ్నిఫికెంట్ అంశం, ఇది చాలా ప్రాధాన్యతతో కూడిన అంశం అని కూడా ఆయన్నే మళ్ళీ ఉటంకించారు. చాలా సీరియస్ విషయం, ఇది సింపుల్గా తీసుకోవాల్సిన అంశం కాదు. సరే, ఆయనకి రాముడి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, మొదటి నుంచి వాళ్ళు ఏం చేశారు, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ చాలా డైరెక్ట్గానే హిందువులు ఎవరైతే అయోధ్యలో రామాలయం రావాలని కోరుకున్నారో వాళ్ళందరికీ ఒక సవాల్ విసురుతున్నారు. సాయి గారు, దీంట్లో మనం యూజువలీ ఫస్ట్ సెంటెన్స్ మనం ఇప్పుడు దాని మీద ఇంపార్టెన్స్ పెట్టుకుంటాం. ఎల్కే అద్వానీ గారు ప్రారంభించిన రథయాత్రని మేము అయోధ్యలో ఆపాము. అయోధ్య దాకా రాలేదు కదా రథయాత్ర టెక్నికలీ. దానికన్నా ముందే ఆయన అరెస్ట్ చేశారు, మళ్ళీ ఆయన వచ్చారు. మళ్ళీ దాని తర్వాత జరిగిన గొడవలనే అక్కడ ఉన్న ఒక డాంచాని కింద కొట్టేశారు వాళ్ళు కార్ సేవకులు కలిసి. కానీ ఆయన చెప్పిన మాటకి ఒక ప్రామినెన్స్ ఏంటంటే, మేము ఆ మూమెంట్ని ఆపేసామన్నారు. జన్మభూమి రాముడికి కట్టాల్సిన గుడిది ఆ మూమెంట్ మేము ఆపేసాం. మీరు గుడి కట్టేసి ఉంటారు, కానీ వీ స్టాప్ దట్ మూమెంట్. అంటే వీ హవ్ స్టాప్డ్ హిందూస్ ఇన్ దేర్ ట్రాక్స్ అంటారు ఇంగ్లీష్లో. హిందూస్కి ఇంకా ముందుకు జరగడానికి వీలు లేదు. మీరు కాశీ మథుర అంతా మర్చిపోండి, మీరు ఏదైనా మర్చిపోండి, మీకు ఉన్న ప్రామినెన్స్ మీకు లేదు. ఎందుకంటే మేము మిమ్మల్ని అయోధ్యలో ఓడించాం. హిందూస్ స్పెసిఫిక్లీ, దానికోసం దాన్ని హిందూ అని చెప్పారు. అది ఈ డెంట్ సే ఎనీథింగ్ ఎల్స్. అద్వానీ రథయాత్రని మేము అక్కడ ఆపాం. ఎగ్జాక్ట్ వర్డ్ దట్ we stopped. The Congress party and India Alliance bloc defeated them in Ayodhya. Defeated whom? అద్వానీ కాదు, డిఫీటెడ్ ద మూవ్మెంట్, హిందూ మూవ్మెంట్. అంటే ఏ రామజన్మ భూమి కోసం మేము కొట్లాడామో, కార్ సేవకులు ఎంతమంది చనిపోయారో వాళ్ళందరి కోసం మేము అందరినీ కలిసి ఓడించాం మేము. దానికి ఎందుకంటే అందరికి తెలుసు, మన భారతదేశంలో ఒక రివే అవేకనింగ్ వచ్చింది రామ జన్మభూమి నుంచే. అప్పుడు జరిగిన గొడవ తర్వాత ఆ డిసెంబర్ 6వ తారీఖు జరిగిన డెమాలిషన్ ఆఫ్ ద స్ట్రక్చర్ తర్వాత మన అందరికీ ఇప్పుడు కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఆ రోజు బంద్ పాటిస్తారు. ఎందుకని అడిగితే మాది మస్జిద్ కొట్టేశారంటారు. సరే, మాది ఇన్ని గుడిలు పార్లు కొట్టే కదా, దానికి ఏమైనా బంధులు పెట్టుకుందామంటే అది చెప్పరు దాని గురించి. సో ఈ అక్టోబర్ 1990 మనం ఎప్పుడు మర్చిపోకూడదు అది. సో ఈ ములాయం సింగ్ యాదవ్ చేసిన అత్యాచారాలు, కార్ సేవకుల మీద చేసిన ఫైరింగ్లు, ఇదంతా మర్చిపోయి మోదీ ఆయనకి అవార్డు ఇచ్చారు, పద్మ అవార్డు ఇచ్చారు. ఎందుకండి నాకు అర్థం కాదు. చరణ్ సింగ్కి ఇచ్చింది సెల్ కర్పూరి ఠాకూర్, వీ కెన్ స్టిల్ అండర్స్టాండ్. కానీ ములాయం సింగ్కి ఎందుకు? వాట్ వర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్ మోదీ గారు? ఇట్స్ క్వశ్చన్. అది అన్నిటికీ బీజేపీని సపోర్ట్ చేయాలని లేదు కదా. ఎక్కడెక్కడ తప్పు చేశారో, వాట్ వీ ఫీల్ తప్పు చేశారనుకుంటామో దాన్ని ప్రశ్నించాలి మనం. ములాయం సింగ్కి ఇవ్వడానికి ఏముందండి? ఆ కార్ సేవకులకి ఏం చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం చెప్తారు? ఎంతోమంది చనిపోయారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్కి మీరు ఏం చెప్తున్నారు? మీ మీద కూడా కాల్పు జరిపినో వానికి మేము అవార్డు ఇచ్చినామని. మళ్ళీ మీరు అయోధ్యలో ఓడిపోతే ఎక్కడ ఓడిపోతారండి? మీరు అయోధ్యలో ఓడిపోతారు మీరు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఆ రామ్ మందిరం కట్టింది, ఇట్ వాజ్ అ హిందూ అవేకనింగ్ ఉండే. దాని రాహుల్ గాంధీ ఏం చెప్తున్నా అంటే, మేము కాంగ్రెస్ అండ్ ఇండియా అలయన్స్ ఆ హిందూ అవేకనింగ్ని బంద్ చేసేసాం, అయిపోయింది. హిందువులు ఇంకా ఇక్కడి నుంచి మీరు ముందుకు జరగలేరు, మీరు ఏ మూమెంట్ తీసుకురాలేరు, ఎందుకంటే మేము మిమ్మల్ని అయోధ్యలోనే ఓడించాం. హిస్టారికల్ కాంటెక్స్ట్ తీసుకొస్తే లార్డ్ రామ అక్కడి నుంచి వనవాసంకి వెళ్ళిపోయింది, మేము పర్మనెంట్గా వనవాసం పంపించామంటున్నారు రాహుల్ గాంధీ. కరెక్ట్, తిరిగి రాడు. ఇది మిస్టర్ పరాశరన్ ఆర్గ్యూ చేసిన కేసు కానీ సుప్రీంకోర్టులో, దాని ముందు బీబీ లాల్ గారు చేసిన ఎక్స్కవేషన్. ఈ లెక్కన ఇప్పుడు మనం ఫైజాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఓడిపోవడమే, ఫైజాబాద్ కదా ఇప్పుడు, అది నిజానికి లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ కింద వస్తే
అయోధ్య అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ గెలిచింది. అయోధ్యలో ఎక్కువ సీట్లు వచ్చినాయి. అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఫైజాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఓడిపోయారు. ఫైజాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఫస్ట్ టైం బీజేపీ ఓడిపోయిందంటే అదేం లేదు. నేను ఇప్పుడు ఊకే జస్ట్ చూస్తున్నాను. 91, 96లో బీజేపీ గెలిచింది సార్. 98లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది, ఓడిపోయారు. వినయ్ కతియార్ ఓడిపోయాడు. 99లో మళ్ళీ వినయ్ కతియార్ బీజేపీ నుంచి గెలిచాడు. 2004 బీఎస్పీ గెలిచింది. 2009 కాంగ్రెస్ గెలిచింది. 2014-19 బీజేపీ గెలిచింది. 24 మళ్ళీ ఓడిపోయింది. సో ఇది ఫస్ట్ టైం ఏం బీజేపీ ఓడిపోలేదు అక్కడ. కానీ దాన్ని నేరేటివ్, నేను అనేది ఆప్టిక్స్, అయోధ్య ఉద్యమాన్నే తీసేస్తున్నామంటే ఎవరిని సంతృప్తి పరచడం కోసం అనేది కూడా క్వశ్చన్. చాలా క్లియర్. ఎందుకంటే బిఫోర్ 2014 బిఫోర్ 2019 ఎలక్షన్ అక్కడ రామ మందిరం లేకుండే. మీరు రామ మందిరం కట్టినాక కూడా మిమ్మల్ని ఓడించాం మేము. చూడండి, హిందువులే రామ మందిరం వద్దంటున్నారు. లాజిక్ చూడండి, వాళ్ళ ఆప్టిక్స్. మీరు ఆప్టిక్ గురించి మాట్లాడిన రీజనింగ్ ఎక్కడ వస్తుంది ఆప్టిక్స్ నుంచి? దట్ ఈస్, మీరు రామ మందిరం కడితే కూడా హిందువులు మిమ్మల్ని సపోర్ట్ చేయరు. దట్ ఇస్ ద లాజిక్. సో ఏం ట్రై చేస్తున్నారు రాహుల్ గాంధీ అంటే ఇట్స్ చాలా క్లియర్. మన అందరూ అనుకుంటారు రాహుల్ గాంధీ ఏదో పిచ్చోడ్లా వాగుతూనే ఉంటాడని. కాదు, ఇది వెరీ డేంజరస్ గాయ్, చాలా డేంజరస్ మ్యాన్. ఎందుకంటే ఆయనకు తెలివి ఏం లేదు ఎక్కువ, కానీ ఆయన తోడు ఉన్న వాళ్ళు, ఆయనకు స్పీచ్ రాసేటోళ్ళు, శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు, దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. మొన్ననే ఆయన మణిపూర్కి వెళ్ళిండు. ఎందుకు వెళ్ళండి? మణిపూర్ ఎక్కడ వెళ్ళిండు? మీటీ ఏరియాస్కి ఒక గంట సేపు కూడా ఉండకుండా కుకీ ఏరియాకి వెళ్ళిపోయాడు. ఏ రోజు రాహుల్ గాంధీ వచ్చిండో ఆ రోజు మళ్ళీ గొడవలు మొదలైనాయి అక్కడ. ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉండే. లాస్ట్ 2 రోజుల నుంచి అక్కడ ఆర్మీ యాక్షన్ నడుస్తుంది, ఆర్మీ ఫైరింగ్ నడుస్తుంది. ఆర్మీ చాలా మటుకు వెపన్స్ క్యాప్చర్ చేసుకున్నారు, 6 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పి కుకీస్ ప్రొసెషన్ తీస్తున్నారు. ఇక్కడ మీటీలు గొడవ పెడుతున్నారు. ఎందుకు? అక్కడ ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో మోదీ గారు వెళ్ళట్లేదు, నేను వెళ్తున్నాను చూడండి అని చూపించడానికి వెళ్తున్నారు. ఐ వోంట్ బి సర్ప్రైజ్. చూడండి, నెక్స్ట్ స్టెప్లో ఈయన ఎక్కడెక్కడ ట్రబుల్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అన్నీ వెళ్తాడు. హత్రస్కి వెళ్ళిండు, అక్కడ గొడవ జరిగింది, స్టాంపీడ్లో ఎంతమంది చనిపోయారు అదని చెప్పి చాలా గొడవ వెళ్ళారు. తమిళనాడులో ఎంతమంది చనిపోయారండి తాగి, సారా తాగి? అక్కడికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకు? అక్కడ డిఎంకే గవర్నమెంట్ కదా. పొలిటికల్ టూరిజం. అక్కడ వెళ్తే వల్చర్ టూరిజం అంటారు దాన్ని. వల్చర్ టూరిజం. ఓకే, బికాజ్ వల్చర్ ఎవరైనా చనిపోతే మనం ఎప్పుడు ఈ డిజాస్టర్స్ తర్వాత చాలామంది చూస్తారు డిజాస్టర్ అయిన చూడడానికి. బస్సు యాక్సిడెంట్ అయిపోయి ఒక 20 మంది చనిపోతే చూడడానికి వేలాది మంది వస్తారు. అక్కడ వచ్చి మీరు ఏం చేస్తారు? యాక్సిడెంట్ అయిపోయింది, అందరిని పేషెంట్స్ తీసుకెళ్ళిపోయినాం హాస్పిటల్కి, చనిపోయిన వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయినాం మార్చరీకి, పోస్ట్మార్టంకి. మళ్ళీ చూడడానికి ఏమొస్తున్నారు? ఎట్లా జరిగింది చూడు, ఎంత బాగా సెల్ఫీలు తీసుకుంటారు అక్కడ నిలబడి. సో రాహుల్ గాంధీ యాటిట్యూడ్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ సిమిలర్. ఎక్కడెక్కడో గొడవ ఉందో అక్కడ వెళ్ళి ఇంకా పుల్లలు పెట్టండి, దాంట్లో గీమే ఆర్దాలో గీ అని చెప్తారు, దాంట్లో మంటలు ఇంకా పట్టుకుంటుంది కదా. సో ఈ స్ట్రాటజీ రాహుల్ గాంధీ అడాప్ట్ చేస్తారు. హత్రస్కి వెళ్ళిండు, మణిపూర్కి వెళ్ళిండు, ఈ రామ్ జన్మభూమి నుంచి మాట్లాడు. నా వాచ్ ఈచ్ స్టెప్. గొడవ చేస్తారు, ఆ గొడవ తర్వాత నెక్స్ట్ రాహుల్ గాంధీ వెళ్తాడు, గొడవ చేస్తాడు. రాహుల్ గాంధీ చూడు మోడీ గారు రాలేదు ఇక్కడికి, నేను వచ్చాను మీతోని. ఆప్టిక్స్ ఏంటి? ఒక 2-3 ఫ్యామిలీ మెంబర్స్ కలిసి రాహుల్ గాంధీ ఫోటో తీసుకుంటాడు. ఆ ఫోటోలు నేషనల్ మీడియాలో వెళ్తుంది, టెలివిజన్ వాళ్ళ సపోర్టింగ్ ఛానల్స్కి వెళ్తుంది. హస్ క్రియేటెడ్ అన్ ఇమేజ్. మోదీ గారు ఎక్కడ ఉన్నారు? మోదీ గారు రష్యాలో పుటిన్తో ఉన్నారు, ఇక్కడే పట్టించుకోవట్లేదు. మోదీ గారు ఆస్ట్రియాకి వెళ్ళారు, రష్యన్ ప్రెసిడెంట్ తనకు అవార్డు తీసుకున్నారు. ఏం చేస్తారు? ఈవెన్ రష్యాకి వెళ్ళిన దాన్ని కూడా జయరాం రమేష్ క్రిటిసైజ్ చేశారు. జెలెన్స్కీని సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు జెలెన్స్కీ? మనకు వానితో ఏముంది పని? వానికి ఏం పర్లేదు, వాడు మన ఎప్పుడు సపోర్ట్ చేయలేదు కదా మనకి ఎక్కడైనా. సో దట్ ఇస్ ద నెరేటివ్ విచ్ కాంగ్రెస్ ఇస్ బిల్డింగ్. డోంట్ బీ సర్ప్రైజ్డ్. రేపు అక్కడే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎక్కడైనా గొడవని అయితే రాహుల్ గాంధీ విల్ గో దేర్ ఆల్సో. ఇప్పుడు మొన్న మోదీ గారు చెప్పినట్లు 99 మార్కు 100లో రాలేదు, 99 వచ్చింది 534లో, 43 కూడా చెప్పొచ్చు కావాలంటే మనం. సో దిస్ పర్టిక్యులర్ స్ట్రాటజీ ఆఫ్ హిస్, ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళడం, ఈ గొడవ ఎక్కడ నడుస్తుంది? ఎందుకంటే దిస్ పొలిటికల్ సెట్ బ్యాక్ జరిగిందా బీజేపీకి? ఎస్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్ట్. ఒక కార్మిక్ రిట్రిబ్యూషన్ అంటాం దాన్ని. మీరు ములాయం సింగ్కి అవార్డు ఇచ్చిండు, మీరు పద్మ అవార్డు ఇచ్చిండు, దానికి మీకు ఇది వచ్చింది, మీకు ఇది కొట్టింది మీ మీద. అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే హిందుత్వ అనే ఎలిమెంట్ని మీరు పక్కన పెట్టి మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదే అవుతుంది. యూ షుడ్ బి వెరీ క్లియర్. మీ టార్గెట్ చూడండి, ఓవైసీ చూడండి, హీ విల్ నెవర్ అపీల్ టు హిందూస్, నెవర్. ఆయన ఎప్పుడు హిందువుల గురించి మాట్లాడి హిందూ గుడికి కూడా వెళ్ళాడు. మొన్న ఏదో గొడవ నడిస్తే ఇప్పుడు ఈ మాధవీలత వస్తే ఆయన అక్కడెక్కడికి వెళ్ళాడు, కొన్ని హిందూ ఇంటికి వెళ్ళాడు. లేకుండా అది కూడా చేయరు. ఎప్పుడైనా దివాళీలో పటకాలు కాస్తులు చూసారా ఓవైసీని? హోలీ ఆడుతూ చూసారా ఓవైసీని? కరెక్ట్. కానీ మనోళ్ళు వెళ్ళాక ఇఫ్తార్ కూర్చుంటారు ఆయనతోని. అది. సో ఓవైసీ లాంటి వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ని అడ్రస్ చేస్తూనే ఉంటాడు కాన్స్టెంట్గా.
చూడండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, గొడవ చేస్తున్నారు, మిమ్మల్ని కొడతారు, అది ఇది అని చెప్పి ఆయన ఓట్లు ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు, ఆయన సీట్లు ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరే ఇక్కడ హిందువులు ఎట్లా నాకైనా ఓటేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ పోతారు, మేము మిగతా వాళ్ళని చూసుకుంటాం, కొంచెం వాళ్ళు కొంచెం. కానీ అది లేదు, మారింది, ఇప్పుడు మారాల్సింది, మారే సమయం వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీకి హిందువుల ఓటు అక్కర్లేదు, వస్తే వచ్చింది ఏదో అని అంతే. యూపీలో చూడండి ఎంత క్లియర్గా వాళ్ళు ఓటింగ్ డివైడ్ చేశారు. వాళ్ళు మాయావతి ఉండి కూడా, మాయావతి వీళ్ళతో అలయన్స్ ఉంటే బీజేపీకి 36 సీట్లు కూడా రావు, 20 సీట్లు తగ్గిపోతుంది బీజేపీ. ఇట్ ఈస్ లక్కీ దట్ మాయావతి ఈజ్ నాట్ విత్ దెమ్. వెళ్ళరు కూడా, ఆమె ఎప్పుడు వెళ్ళదు వాళ్ళతో. కానీ అయోధ్య మూమెంట్ ఎక్కడి నుంచి మొదలైంది? సోమనాథ్ నుంచి మొదలైంది. సోమనాథ్ ఒక రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఏంటి అక్కడ మనకు అందరు తెలుసు. గజ్నీ వచ్చి అక్కడ ఎన్నోసార్లు టెంపుల్ కూలగొట్టాడు, వాళ్ళు దానికన్నా ముందు చాలామంది వచ్చి చేశారు. ఈచ్ టైమ్ ఇట్ వాజ్ రీబిల్ట్ బ్యాక్. ఆ ఫైనల్ టెంపుల్ కట్టి ఇనాగరేషన్ చేయాలని అనుకున్నప్పుడు సర్దార్ పటేల్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని పిలిచారు, ప్రెసిడెంట్. అండ్ యు నో వాట్ నెహ్రూ డిడ్? నెహ్రూ రాశాడు, ఒఫీషియల్ లెటర్ రాశాడు రాజేంద్ర ప్రసాద్ గారికి, యూ షుడ్ నాట్ గో, మీరు వెళ్ళకూడదు, సోమనాథ్ టెంపుల్ ఇనాగరేషన్కి మీరు వెళ్ళకూడదు. రాజేంద్ర ప్రసాద్ చెప్పారు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు, నీ లెటర్ ఏంటి, నీ పని ఏంటని చెప్పేసి. సో అదే లైనేజ్ కంటిన్యూ అవుతుంది రాహుల్ గాంధీకి. సోమనాథ్ నుంచి అయోధ్య, ఇక్కడ కూలగొట్టాం, అక్కడ మేము చేస్తాం, మిమ్మల్ని మేము ఎక్కడ వెళ్ళినా కానీ మిమ్మల్ని చూసుకుంటామని. కరెక్ట్. ఒక అరెగెన్స్ అని వచ్చేసింది. ఎందుకంటే ఇది ఒక సివిలైజేషనల్ యజ్ఞ అంటారు మన, అది కరెక్ట్. అది సివిలైజేషనల్ బ్యాటిల్ ఇది బిట్వీన్ హిందూస్ అండ్ నాన్ బిలీవర్స్. అండ్ దాంట్లో రాహుల్ గాంధీ హెస్ సక్సీడెడ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ డెఫినెట్లీ. ఎందుకంటే ఈజ్ క్రియేటింగ్ ద నెరేటివ్. ఎందుకంటే ఆయన టార్గెట్ ఆడియన్స్ చాలా క్లియర్, మాకు హిందూ ఓట్లు అక్కర్లేదు, హిందువులు ఇస్తే మాకు వేస్తారు ఓట్లు, కానీ మాకు మిగతా ఓట్లు మాకు వచ్చేస్తుంది. అది మీరు ముంబై ఏరియాలో చూడొచ్చు, మహారాష్ట్రలో కొన్ని ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలు లాస్ట్ రౌండ్ దాకా లీడ్ చేసిన బీజేపీ వాళ్ళు ఓడిపోయారు. కరెక్ట్. రాజీవ్ చంద్రశేఖర్ లాస్ట్ రౌండ్ దాకా లీడ్ చేసి ట్రివాండ్రంలో ఓడిపోయారు. సో అక్కడ చాలా క్లియర్ అది. కానీ మన వాళ్ళు నేర్చుకోరు. హిందూస్ అది ఒక సివిలైజేషనల్ బ్యాటిల్ ఇది. ఎన్నోసార్లు మొఘల్స్ వచ్చారు, మన మీద పరిపాలించారు 8 ఐ థింక్ 800 years ఆల్మోస్ట్. బ్రిటిష్ వాళ్ళు 200 years, ఆల్మోస్ట్ 1000 years we were living under somebody in spite of being a majority country, హిందూ మెజారిటీ కంట్రీ. కానీ దాన్ని కాపాడుకున్నాం, కానీ ఇంకా ముందుకు కాపాడుతామో నాకు డౌట్ ఉంది. ఎందుకంటే వీ విల్ బికమ్ లైక్ అనదర్ లెబనన్ ఆర్ ఈజిప్ట్ ఆర్ ఈవెన్ సిరియా ఆర్ ఈవెన్ ఇరాన్. వాళ్ళ ఓన్ రిలీజియన్స్ మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు ఇస్లామిక్ అయిపోయారు. భారతదేశంలో బహుశా అదే జరగవచ్చు. ఫ్రాన్స్లో ఏం జరిగింది మొన్న ఎలక్షన్లో, ఫార్ రైట్ని కొట్టడానికి లెఫ్టిస్ట్ తీసుకున్నారు. యూకేలో ఏం జరిగింది? కరెక్ట్. జస్టిస్ మినిస్టర్ ఈజ్ అ టోటల్ యాంటీ హిందూ లేడీ, ఒక ముస్లిం లేడీ. ఆలోచించండి, రేపు ఓవైసీని తీసుకొని మీరు జస్టిస్ మినిస్టర్ చేస్తే ఎట్లా ఉంటుంది ఈ దేశంలో? అట్లే అదే పరిస్థితి అక్కడ. సో యూరోప్ ఇస్ గాన్, ఫినిష్డ్. ఫ్రాన్స్ కానివ్వండి, డెన్మార్క్, డానిష్ పిఎంని చెప్తున్నారు అక్కడ ఉన్న ముస్లిమ్స్, ఇంకొక 10 సంవత్సరాలు అయితే ముస్లిమ్స్ ఇన్ డెన్మార్క్ విల్ బి మోర్ దెన్ ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్. అయిపోయింది అక్కడ, దట్ విల్ బికమ్ అన్ ఇస్లామిక్ కంట్రీ. బ్రిటన్ కూడా అక్కడ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఫ్రాన్స్ చూస్తున్నారు ఇప్పుడు, సెలబ్రేషన్ చేసుకున్నారు, పండుగ చేసుకున్నారు రైట్ వింగ్ ఓడిపోయిందని చెప్పేసి. మన దగ్గర ట్వీట్ చేసుకున్నారు జయరామ్ రమేష్ నుంచి అందరు, చూడండి మోదీ గారికి కూడా ఒక సైన్, రైట్ వింగ్ ఓడిపోయింది ఫ్రాన్స్లో, భారతదేశం కూడా హిందువులతో ఇదే కాబోతుందని. ఇదే కరెక్ట్. దిస్ ఇస్ అ వెరీ వెరీ క్లియర్ మెసేజ్. ఎస్. సో హిందూ ఎలక్టరేట్ కూడా ఇప్పటి నుంచి అర్థం చేసుకోవాలి, ఇది ఏంటి ఈ కాంగ్రెస్ అలయన్స్ అనేది. ఏదో మీరు ఇండియా అలయన్స్ అని చెప్పి డాటెడ్ అలయన్స్ అని పెట్టుకోలేదు. వీళ్ళ స్ట్రాటజీ చాలా చాలా క్లియర్. మైన్యూట్లీ రాహుల్ గాంధీస్ అడ్వైజర్స్ క్యాండిడేట్ సెలెక్షన్ నుంచి ఎక్కడ ఏ ఓటు తీసుకోవాలి, ఎవరు ఓటు గుంజుకోవాలని చాలా క్లియర్గా చెప్పారు, అది చేశారు కూడా వాళ్ళు. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.